హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన మొబైల్ యొక్క బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకుండా ఉండడానికి మనం చేసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది కేవలం రెడ్మీ మొబైల్స్ కి సంబంధించిన సెట్టింగ్స్ గురించి అనమాట. అలాగే మీది పోకో సంబంధించిన మొబైల్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ అయితే ఇంప్లిమెంట్ అయితే అవుతాయి. ఒకవేళ మీది వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్స్ అయినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్లో ఉన్నట్టయితే ఆ సెట్టింగ్స్ కూడా చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో ఆ సెట్టింగ్స్ లేకపోతే మీది ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్ ని 100% ఛార్జింగ్ అయితే పెడుతూ ఉంటారు. కాకపోతే బ్యాకప్ వచ్చేసి మనకు హాఫ్ డే లోనే ఛార్జింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మనం చేసుకునే ఈ సెట్టింగ్స్ ద్వారా మీకు 1.5 డే 2 డేస్ వరకు అయితే మీ బ్యాటరీ అయితే బ్యాకప్ అయితే పెరగబోతుంది. సో ఫటాఫట్ ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటి ఎక్కడ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. నార్మల్గా దీనికోసం మీరు ఎటువంటి అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మీ మొబైల్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా, అందులోనే ఇప్పుడు మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను సింపుల్ అనే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత రెడ్మీ మొబైల్స్ లో కంపల్సరీగా ఇటువంటి ఒక సర్చ్ బార్ అయితే వస్తుంది సెట్టింగ్స్ లో. ఆ సర్చ్ బార్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్ గా బ్యాటరీ అని చెప్పి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. బ్యాటరీ అని చెప్పి సర్చ్ చేయగానే మీకు ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మనకు బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నేను సింపుల్ గా అండ్ కూడా ఇచ్చేస్తాను. తర్వాత పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, ఒక చిన్న సెట్టింగ్. మీరు సింపుల్ దాన్ని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. లేకపోతే ఇక్కడ ఫుల్ గా బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఎంటర్ చేసి సర్చ్ చేసినా సరిపోతుంది. మీకు ఆ సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకు బ్యాటరీకి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ నా బ్యాటరీలో ఎంత ఛార్జింగ్ ఉంది, అది ఎంతసేపటి వరకు బ్యాకప్ ఇస్తుందని చెప్పేసి మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇందులో మీరు ఫస్ట్ చూసినట్టయితే టర్న్ ఆఫ్ మొబైల్ డేటా వెన్ డివైస్ ఇస్ లాక్డ్ అని చెప్పేసి నెవర్ అని ఉంది. నెవర్ అంటే ఏం జరుగుతుందంటే మన మొబైల్ లాక్ అయిన తర్వాత కూడా మన మొబైల్ యొక్క డేటా అనేది ఆన్ లోనే ఉంటుంది అనమాట, ఇంటర్నెట్ అనేది. సో దీనివల్ల మన మొబైల్ యొక్క నెట్ అనేది క్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని కారణంగా కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇక్కడ నెవర్ అని ఉంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సింపుల్ ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. మీ మొబైల్ లాక్ అవగానే ఆటోమేటిక్ గా 5 మినిట్స్ తర్వాత నెట్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ క్లియర్ క్యాచ్ ఈవెన్ డివైజెస్ లాక్ అని చెప్పేసి ఉంది. ఇది 1 మినిట్ అని ఉంటుంది. అదే విధంగా ఉండనివ్వండి. ఒకవేళ 1 మినిట్ లేకుండా ఎక్కువ కనుక ఉన్నట్టయితే దాన్ని 1 మినిట్ సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే బ్యాటరీ డ్రైన్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మీకు ఈ విధంగా డిఫాల్ట్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మన మొబైల్లో ఏ ఫంక్షన్ లేకపోతే ఏ అప్లికేషన్ లేకపోతే దేని వల్ల అయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు పైన చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దాని వల్ల మనం ఆ సెట్టింగ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఉన్నట్టయితే అందులో ఏమైనా మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో కంపల్సరీగా దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ యాప్ బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ షో అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం బ్యాటరీ సేవర్ కి సంబంధించిన సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా పర్టికులర్ గా ఒక్కొక్క అప్లికేషన్ కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే ఇక్కడ షో అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఒక్కొక్క అప్లికేషన్ కి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ సింపుల్ నేను ఫస్ట్ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ లో ఈ అప్లికేషన్ నడిచినట్టయితే కూడా మనకి ఎక్కువగా బ్యాటరీ అనేది డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే మీరు ఇక్కడ చూసినట్టయితే రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని చెప్పేసి ఉంది. నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఈ అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు. నేను లైవ్ లో అంటే ఆన్ స్క్రీన్ పైన దాన్ని ఆన్ చేసినట్టయితేనే ఆ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఈ సెట్టింగ్ కంపల్సరీగా చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్ లో నో రిస్ట్రిక్షన్ కనుక ఉన్నట్టయితే మీరు ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి రీసెంట్ ట్యాబ్ నుంచి రిమూవ్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో కొంత ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది అప్లికేషన్ కి సంబంధించి. దాని వల్ల మనం డేటా అనేది ఖర్చు అవుతుంది. అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఒక అప్లికేషన్ చూపించాను కదా, మీ మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు రిస్ట్రిక్ట్ అయితే ఆ విధంగా చేసి పెట్టాలన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకు బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్. తర్వాత ఇక్కడ నుంచి మనం విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు మెయిన్ సెట్టింగ్స్ లోనే ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది, బ్యాటరీ సేవర్ అని చెప్పేసి. కొన్ని మొబైల్స్ లో ఇది అల్ట్రా బ్యాటరీ సేవర్ అని ఉంటుండొచ్చు. మీరు చూసుకోండి మీ మొబైల్లో ఏది ఉందో. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి. ఈ విధంగా చేసినట్టయితే మీరు చూడొచ్చు నా బ్యాటరీ సేవర్ ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాకప్ కూడా పెరిగింది. ఇంతకుముందు మనకి ఎంత ఉంది, 16 అవర్స్ ఉంది కదా. నేను దీన్ని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా అది 25 అవర్స్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చిన్న బటన్ ఆన్ చేసుకొని మీరు బ్యాటరీ సేవర్ ని కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చిన్న బటన్ ఆన్ చేసుకొని మీరు మీ బ్యాటరీ బ్యాకప్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు డిస్ప్లేలో ఉంటుంది అనమాట. డిస్ప్లే పైన ఈ విధంగా ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే కొన్ని షోమీ మొబైల్స్ లో లేకపోతే వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్స్ లో మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే మన థీమ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు లైట్ థీమ్ ఉంటుంది, అలాగే బ్లాక్ థీమ్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి బ్లాక్ థీమ్ ని కనుక సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండకపోతుండొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏ యాక్టివిటీ ఓపెన్ చేసినా సరే మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది. కాబట్టి మినిమం టు మినిమం బ్యాటరీ అక్కడ కన్జ్యూమ్ చేసుకొని మనకు అక్కడ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకే కంపల్సరీగా మీ మొబైల్ ని డార్క్ థీమ్ సెట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ రావడం లేదన్నట్టయితే. తర్వాత ఇంకొక చిన్న సెట్టింగ్ లాస్ట్ ఇది. ఈ చిన్న సెట్టింగ్ ద్వారా ఏంటి అంటే మన మొబైల్లో మనం కంపల్సరీగా సెట్ చేసుకుంటాం. అది వచ్చేసి ఏంటంటే వాల్ పేపర్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ నా వాల్ పేపర్ చూడొచ్చు
ఎక్కువగా లైటింగ్ లేదు, డిమ్ గా ఉంది, బ్లాక్ కలర్ లో ఉన్నదాన్ని సెట్ చేసి పెట్టుకున్నాను. వాల్ పేపర్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది మన బ్యాటరీ బ్యాకప్ పైన. సో కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి వాల్ పేపర్ ని కూడా సెట్ చేసుకోవాలి, అది కూడా బ్లాక్ కలర్ లో. వైట్ కలర్ అంటే ఫుల్ వైట్ లో కనుక ఉన్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఎక్కువ లైట్ కలర్ లో లేకపోతే వైట్ కలర్ లో ఉన్నదని కాకుండా ఈ విధంగా డిమ్ గా లేకపోతే బ్లాక్ కలర్ లో ఉన్న వాల్ పేపర్స్ ని కనుక మీరు సెట్ చేసుకున్నట్టయితే చాలా వరకు మీ బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా మీరు ఇక్కడ కాపాడుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంకా 2-3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే నార్మల్ గా ప్లే స్టోర్ లో ఉంటుంది. ప్లే స్టోర్ లోకి వెళ్ళినట్టయితే మనం మీకు అందరికీ తెలిసిందే కొన్ని అప్లికేషన్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. సో దీని వల్ల మన డేటా కూడా కన్జ్యూమ్ అవుతుంది, అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు సెటప్ చేసుకోండి. సో చాలా మందికి తెలుసు అనుకుంటా ఈ సెట్టింగ్స్ ని మేము మీద చెప్పేస్తాను. ఇక్కడ మనం ప్లే స్టోర్ లోకి వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెట్టింగ్స్ లోకి రాగానే మనకు ఆ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసి నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాన్ని మీరు వైఫై లో కానీ డేటాలో కానీ సెట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా దానికి వైఫై దొరికినా డేటా దొరికినా ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ నెవర్ డోంట్ అప్డేట్స్ యాప్స్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నార్మల్ గా ప్లే స్టోర్ లో. సెకండ్ వచ్చేసి ఏంటంటే గూగుల్ ఫోటోస్ అన్నమాట. గూగుల్ ఫోటోస్ లో మనకు నార్మల్ గా మన ఫోటోస్ వీడియోస్ అన్ని బ్యాకప్ లాగా వెళ్తూ ఉంటాయి కదా, అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీరు అన్లిమిటెడ్ కనుక సెట్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు తెలియకుండానే అక్కడ అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది. సో దీని కారణంగా మనకు చాలా వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, తొందరగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి సింపుల్ ప్రొఫైల్ సింబల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఫోటో సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు బ్యాకప్ అని చెప్పేసి ఉంటుంది. బ్యాకప్ లోకి మీరు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక లిమిట్ ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొబైల్ డేటా యూసేజ్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నేను నో డేటా సెట్ చేసుకున్నాను, అంటే నాకు ఎటువంటి బ్యాకప్ అవసరం లేదని సెట్ చేసుకున్నాను. లేదు మాకు బ్యాకప్ కావాలి అని మీరు అనుకున్నట్టయితే సింపుల్ దీన్ని ఈ విధంగా 10 MB పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు 30 MB ఉంది, అన్లిమిటెడ్ ఉంది. కొంతమంది మొబైల్స్ లో అన్లిమిటెడ్ కనుక సెట్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ లో అన్లిమిటెడ్ గా అప్లోడ్ అవుతూనే ఉంటుంది. సో దాని వల్ల కూడా మన బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఫోటోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఈ సెట్టింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో అలాగే ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ అయితే మ్యాటర్ చేస్తాయి మన మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ అవడానికి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అయితే మీరు ట్రై చేయండి. ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత కూడా మీ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ పెరగడం లేదని మీకు అనిపించినట్టయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ మీ దగ్గర నా మొబైల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే మీ మొబైల్ ఏ కంపెనీకి సంబంధించిందో కూడా కామెంట్ చేయండి. ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్లో కూడా ఆ సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో, ఈ చిన్న సెట్టింగ్స్ మీకు ఇంతమంది తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా, వెంటనే కామెంట్ చేసేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.